హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మా బాబు బర్త్డేకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను బర్త్డే డెకరేషన్ కోసం నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఏంటి అని. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను ఆ షార్ట్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఏ ఐటమ్స్ తీసుకొని ఈ డెకరేషన్ చేశాను అనేది మీకు హెల్ప్ అవుతుంది మీరు డెకరేషన్ చేయాలనుకున్నప్పుడు. షాపింగ్కి వెళ్ళే ముందే ఏ ఐటమ్స్ కొనాలి అని ఒక ఐడియా పెట్టుకొనే వెళ్ళాను. అంటే మా బాబు తనకి ఈ బర్త్డేకి సానిక్ కానీ మినియన్ కేక్ థీమ్ కానీ కావాలి అన్నాడు. సో అందుకని చెప్పేసి దానికి రిలేటెడ్గా ఉండేటట్టే డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకున్నాను. డెకరేషన్ ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు సానిక్ కేకా మినియన్ కేకా అనేది కరెక్ట్గా తెలియదు. సో అందుకని చెప్పేసి రెండిటికి సెట్ అయ్యే విధంగా ఉండేటట్టే మనము డెకరేషన్వి తీసుకోవాలి అనుకున్నాను. ఈసారి తను అడిగిన థీమ్లో అడ్వాంటేజ్ ఏంటంటే రెండిటికి కొంచెం సిమిలర్ కలర్సే. సానిక్ అంటే బ్లూ అండ్ ఎల్లో అండ్ మినియన్ అన్నా కూడా బ్లూ అండ్ ఎల్లో. సో అందుకని చెప్పేసి రెండిటికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. బ్యాక్ డ్రాప్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ బెలూన్స్ బాగా ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్ డ్రాప్ కొంచెం ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఫాయిల్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది చాలా డెలికేట్గా ఉంది. మీరు స్టిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్యాన్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని స్టిక్ చేయండి, లేకపోతే ఊరికే చినిగిపోతాయి. ఈ వాల్కి స్టిక్ చేయడానికి బ్యాక్ డ్రాప్కి బెలూన్స్కి నేను గ్లూ స్టిక్కర్స్ అని వస్తున్నాయి కదా, అవి తీసుకున్నాను. అవి చాలా బెస్ట్, మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. డబల్ టేప్ కంటే అవే బెస్ట్. వచ్చేసి ఆ ఫాయిల్ కర్టన్ అంటించేసాను. నెక్స్ట్ దానిపైన మా బాబుది 6th బర్త్డే, సో అందుకని గోల్డ్ కలర్ తీసుకున్నాను. అదైతే ఫొటోస్లో బాగా వస్తుంది అని చెప్పి. తర్వాత వచ్చేసి హ్యాపీ బర్త్డే, ఇది బ్యానర్ ఉంటుంది కదా మనకి లెటర్స్ది, అది మధ్యలో హ్యాంగ్ చేస్తే అంత లుక్ అనిపించదు అని చెప్పి ఇలా నేను వరుసగా వాళ్ళు ఇచ్చిన థ్రెడ్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఎక్కించుకుంటూ ఈ ఫాయిల్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా దానిపైన ఒక్కొక్క లెటర్ అంటించుకుంటూ వచ్చాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. బెలూన్స్ 2 కలర్స్ తీసుకున్నాను, బ్లూ అండ్ ఎల్లో. సో ఫస్ట్ వచ్చేసి పైన వచ్చేసి ఫ్లవర్ షేప్లో పెట్టాను. మీకు ఆ ఫ్లవర్స్ ఎలా చేశాను సింపుల్గా అనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ సైడ్స్ వచ్చేసి ఒక ఆర్చ్ లాగా పెట్టాలి అనుకున్నాను. సో దానికోసం ఈ 2 కలర్ బెలూన్స్ యూస్ చేశాను. ఒక్కొక్క దగ్గర 8 బెలూన్స్ అనమాట. అంటే ఒక కలర్ 8 బెలూన్స్ మనము రోల్ చేశాక నెక్స్ట్ ఇంకొక 8 బెలూన్స్ థ్రెడ్కి రోల్ చేశాను. ఇది చాలా సింపుల్, ఇట్లా మనము రోప్కి దాన్ని రోల్ చేయడము చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా రోల్ చేయాలి అని. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదంటే నేను ఇది కూడా ఇంకొక షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఇదైతే లుక్ చాలా బాగుంటుంది. పైన ఫ్లవర్స్ పెట్టాను కదా, సైడ్స్ ఇలా ఆర్చెస్లా పెడితే మనకి ఒక ఫ్రేమ్ లుక్ వస్తుంది. 2 hours టైం స్పెండ్ చేసినందుకు మంచి అవుట్పుట్ వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.